Hi everyone. Today we discuss about this quadratic equations. Quadratic equations ముందు మనము బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ చూడండి, x plus 5 is equal to 9. xకి 5 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో ఫర్ వాట్ వాల్యూ దిస్ ఈక్వేషన్ విల్ బి ట్రూ. xకి ఏ వాల్యూ వస్తే ఈక్వేషన్ ట్రూ అవుతుంది. అంటే x ప్లేస్లో ఈ x ప్లేస్లో ఏది ఉంటే, అంటే ఈ ఎక్స్ అనే చోట ఏ నెంబర్ పెడితే ఇది 9 అవుతుంది అంటే చూడండి, ఎస్ ఇక్కడ 4 పెడితే 4 plus 5 is equal to 9. So 4 is the answer. So 4 is the value. 4 is the root అంటాం. సో ఆన్సర్ మనము వాల్యూ కానీ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాం. అంటే ఈక్వల్ టు ఉంది కదా, కాబట్టి దిస్ ఈస్ ఏ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ అని అంటాం దాన్ని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వేషన్ వాల్యూ ఆర్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ చూద్దాం, ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. ఎక్స్ అనేది ఏదో ఒక నెంబర్, సో దాంట్లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి. అప్పుడు ఎక్స్ ఎంత ఉంటుంది? ఈ ఎక్స్ ఎంత ఉంటుంది ఇక్కడ? రైట్, ఎక్స్ అనేది 8 ఉంటే 8 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ రూట్ అంటాం, లేదా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 8. సో రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ ఆన్సర్స్ ఫర్ ద ఈక్వేషన్ ఈజ్ 8. సో వాట్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ అబవ్ ఈక్వేషన్స్ తీసుకుంటే ఈజీగా చెప్పేస్తున్నాం. మరి ఇక్కడ చూద్దాం, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. ఇక్కడ దీనికి సొల్యూషన్ లేదా రూట్ ఏమై ఉంటుంది, ఆన్సర్ ఏమై ఉంటుంది ఆలోచించాలి. యూ హ్యావ్ 30 seconds టైం. పాస్ పెట్టేసి ఆలోచించండి. రైట్, 2 స్క్వేర్ ఉంటే అంటే 2 2s are 4 ఈజ్ ద ఆన్సర్. ఇది చాలా మంది చెప్తారు, కానీ ఇక్కడ మీరు గమనిస్తే -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా 4 వస్తుంది. అంటే -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. సో దీనికి ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 ఒక ఆన్సర్ వస్తుంది, -2 ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది తీసుకుంటే దీనికి మనకి 2 ఆన్సర్లు ఉన్నాయి. +2 ఒక ఆన్సరు, -2 అనేది ఒక ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే దీనికి 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆన్సర్ వస్తుంది, -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్కి +2 ఒక సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా -2 ఒక సొల్యూషన్ అవుతుంది. సో వన్ ఈక్వేషన్ మే హ్యావ్ 2 సొల్యూషన్స్. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 2 సొల్యూషన్స్ వచ్చాయి. సో దీన్ని ఏమన్నా మనం ఆల్రెడీ రూట్స్ అన్నాం. సో ఇక్కడ ఇలా 2 రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ని మనం ఏమంటామంటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ అంటాం. సచ్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 solutions or 2 roots are called quadratic equation. సో క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏం చెప్పుకోవాలి? ఏ ఈక్వేషన్కి అయితే 2 రూట్స్ ఉంటాయో, అంటే 2 సొల్యూషన్స్ ఉంటాయో దాన్ని ఏమంటామంటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ అంటాం. సో క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అంటే ఎన్ని రూట్స్ ఉండాలి? 2 రూట్స్ అంటే సొల్యూషన్స్, ఆన్సర్స్. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం, ఇఫ్ ఏ క్రికెట్ బాల్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్, ఒక బాల్ని పైకి విసిరేశారు. సో డస్ ఇట్ మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్? ఒక బాల్ని ఇక్కడ 4 లైన్కి ఎవరు కొట్టారు, సో అక్కడ ఆపేసి ఫీల్డర్ పట్టేసి ఏం చేశారు, మళ్ళీ బౌలర్ దగ్గరకు కీపర్ దగ్గరకు విసిరేశారు. సో ఇప్పుడు ఆ బాల్ స్ట్రైట్ లైన్ వస్తుందా? సో ఆ బాల్ ఏమవుతుందంటే ఇది అనుకోండి బాల్, సో ఇలా పైకి వెళ్ళి కొంత హైట్ వెళ్ళి అక్కడ నుండి కిందికి ఇట్లా వస్తుంది. సో ఇది ఒక గ్రౌండ్లో 4 లైన్ దగ్గర ఎక్కడ నుండి ఇక్కడ స్టంప్స్ దగ్గరికి వచ్చింది అనమాట వికెట్స్. సో ఇక్కడ ఎలా వచ్చింది? ఇది ఇన్వర్టెడ్ యూ షేప్లో వచ్చింది. ఓకేనా? సో ఒక బెల్ షేప్లో ఇలా బాల్ అనేది ట్రావెల్ అయ్యి వచ్చింది. ఓకేనా? సో ఈ కర్వ్డ్ పాత్ని ఏమంటామంటే మనము పారాబోలా అంటాం. ఏమంటాము? పారాబోలా. సో ఇట్లా యూ షేప్డ్ కర్వ్డ్ పాత్ని మనం ఏమంటాము? పారాబోలా అంటాం. సో ఈ పారాబోలా, ఈ కర్వ్డ్ పాత్ అనేది క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ గురించి మనకి వివరిస్తాయి. సో
సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నిటినీ మనము ఈ పారాబోలాస్గా మనం చూపించగలము. మనం మ్యాప్స్ నేర్చుకుంటాం కదా, గ్రాఫ్స్ నేర్చుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కర్వ్స్ తీసుకున్నప్పుడు ఈ పారాబోలా కర్వ్ అనేది ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యాన్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ పారాబోలా. ఎనీ పారాబోలా క్యాన్ బి రిటర్న్ యాజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం పారాబోలా గీయచ్చు. ఏదైనా పారాబోలా ఉన్నా దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము కనిపెట్టచ్చు. అర్థమైందా? రైట్. వై ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్? ఎందుకు దాన్ని క్వాడ్రాటిక్ అంటున్నారు? సో ఈ క్వాడ్రాటిక్ ఎందుకు అంటున్నారంటే ఈ క్వాడ్రాటిక్ అనేది ఒక లాటిన్ వర్డ్ క్వాడ్రేటస్. క్వాడ్రేటస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. సో క్వాడ్రేటస్ అంటే స్క్వయర్ అని అర్థం. అంటే దీనికి స్క్వయర్ చేస్తున్నామంటే 2 రూట్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో దీన్ని పెట్టారు. సో ఇక్కడ మనకి స్క్వయర్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా, దీన్ని క్వాడ్రాటిక్. సో గుడ్డిగా మనం ఏం చెప్పొచ్చు, స్క్వయర్ మాత్రమే ఉంటే అంటే క్యూబు అట్లాంటివి లేకుండా ఒక ఈక్వేషన్లు స్క్వయర్ మాత్రం ఉంటే ఖచ్చితంగా మిగిలిన ఎక్స్ వై ఏమన్నా సంబంధం లేకుండా స్క్వయర్ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఏ డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వేషన్? డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ అంటే డిగ్రీ ఈజ్ ఆల్వేస్ ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్. హైయెస్ట్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఏంటంటే పవర్. సో ఇప్పుడు ఎక్స్ స్క్వైర్ ఎక్స్ క్యూబ్ వస్తాయి కదా, ఆ స్క్వైర్ క్యూబ్ని మనము పవర్ అంటాం లేదా ఎక్స్పోనెంట్ అంటాం. ఓకేనా? రైట్. ఈ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్లో దాన్ని ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అంట. ఇప్పుడు ఒక అతను 10th ఇంటర్ చదువుతాడు. సో ఏం చదువుకున్నట్టు ఏం చెప్తాడు? 10th చెప్పడు, ఇంటర్ చెప్తాడు. అదే ఒక అతను 10th ఇంటర్ డిగ్రీ చేశాడు. ఏం చదువుకున్నట్టు ఏం చెప్తాడు? హైయెస్ట్ ఇయర్ చదివాడు, డిగ్రీ అదే చెప్తాడు. ఎంఎస్సీ చేస్తుంటే పీజీ చేశానని చెప్తాడు. అర్థమవుతుంది? అలా కాకుండా బీటెక్ చేసినట్టు ఏం చదవంటే 10th ఇంటర్ బీటెక్ చెప్పడు కదా, సో బీటెక్ అంటాడు. అదేవిధంగా మనం డిగ్రీ అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది, ఓకేనా, అది మాత్రమే మనం చెప్పాలి. సో డిగ్రీ అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్. ఓకేనా? సో దట్ ఈస్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్. అంటే ఒకే ఫ్యాక్టర్స్ 2, 3 ఉండకూడదు. అంటే ఎక్స్ టర్మ్స్ 2 ఉండకూడదు, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 2, 3 ఉండకూడదు, ఎక్స్ క్యూబ్ 2, 3 అలా కాకుండా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని డిగ్రీ కనుక్కోవాలి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూద్దాం ఒక ఎగ్జాంపుల్. 5x + 7 = 0 ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత? ఏం లేదంటారా? సో ఎక్స్ పవర్ 1. సో 5x పవర్ 1 కాబట్టి పవర్ ఆఫ్ ఎక్స్ ఈస్ 1. కాబట్టి దీని డిగ్రీ ఎంత? 1. సో డిగ్రీ 1 ఉంటే దీని ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ అంటాము. డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్. సో 5x + 7 అనేది ఏమవుతుంది? ఒక లీనియర్ పాలినామియల్. 5x + 7 = 0 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఎందుకు? దాని డిగ్రీ అనేది 1 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్. 3x² + 5x - 9 = 0. సో ఇక్కడ పవర్స్ చూడండి, సింప్లిఫికేషన్ ఆల్రెడీ చేసేసారు. x² ఒకటే ఉంది, x ఒకటే ఉంది, x లేని కాన్స్టెంట్ ఒకటే ఉంది. సో పవర్స్ తీసుకున్నప్పుడు 2, 1, 0 అంటే 0 అంటే x పదం ఏం లేదు కాబట్టి ఇట్స్ అ కాన్స్టెంట్ టర్మ్. సో దట్ పవర్ ఇస్ 0గా తీసుకుంటాం. హైయెస్ట్ పవర్ ఏది? ఇక్కడ 2 అనేది హైయెస్ట్ పవర్ కాబట్టి డిగ్రీ = 2. సో డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏమనాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ని =0 చేసేస్తే అప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. 7x² + 4x + 9 = 0. సో ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ ఏముంది? x² ఉంది. అంటే పవర్ 2గా ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ 2. ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. అర్థమైంది? రైట్. నౌ we will learn the general form or standard form of quadratic equations. Quadratic equations కి స్టాండర్డ్ ఫామ్ లేదా జనరల్ ఫామ్ అంటారు. సో ఈ జనరల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఏమిటంటే ax² + bx + c = 0. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ax² + bx + c = 0. ఇది స్టాండర్డ్ ఫామ్గా రాసుకోవాలి. దీంట్లో ఈ ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటాం. సో x² యొక్క కోఎఫిషియంట్. ఈ x² కి కోఎఫిషియంట్, x² ని మల్టిప్లై చేస్తాను. సో మల్టిప్లై చేసేదాన్ని కోఎఫిషియంట్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇస్ a.
అదేవిధంగా ఎక్స్ కోఎఫిషియంట్ ఏమంటాము బిగా తీసుకోవాలి. ఇక్కడ అన్ని ప్లస్లే తీసుకుంటాం. ఒకవేళ మైనస్ వస్తే ఈ బి వాల్యూని మైనస్గా తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ కాన్స్టెంట్ మనం సిగా తీసుకుంటాం. సో ax square plus bx plus c is equal to 0 is the standard form of quadratic equation. Here a is x square coefficient, b is x coefficient and c is the constant. ఇప్పుడు ప్రపోజల్ ఈ a అనేది 0 అవ్వచ్చునా, ఈ a ఉంది కదా ఇది 0 అవ్వచ్చునా. సో ఇప్పుడు ఏకి ఎనీ వాల్యూ ఉండొచ్చు కదా, కాబట్టి 0 ఉండొచ్చా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0x² ప్లస్ bx అంటే bc కూడా 0 ఉండకపోయినా మనకు సంబంధం లేదు. ఒకవేళ ఏ 0 అయితే ఏమవుతుంది, 0x². సో 0x² అయిపోతే x² పదమే లేకుండా పోతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు డిగ్రీ ఏమైంది, దీని డిగ్రీ ఏమైంది, డిగ్రీ 1 అయిపోయింది. సో హైయెస్ట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1, హైయెస్ట్ పవర్ 1 అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ గా మారిపోతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఈ ax² ప్లస్ bx ప్లస్ c గా రాసుకున్నప్పుడు ఈ a యొక్క వాల్యూ అంటే x² కోఎఫిషియంట్ వాల్యూ ఎప్పుడు 0 కాకూడదు. మైనస్ కూడా ఉండొచ్చు కానీ 0 ఉండకూడదు. అదే b కానీ c కానీ 0 కావచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a వాల్యూ షుడ్ నెవర్ బికమ్ 0 అని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 then the quadratic equation becomes a linear equation. అర్థమవుతుందా? రైట్. రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం ఫస్ట్ లో డిస్కస్ చేస్తాం. రూట్ అనేది ఏంటి, ఒక సొల్యూషన్, ఆ ఈక్వేషన్ యొక్క ఆన్సర్, దాన్ని రూట్ అని అంటాము. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి పవర్ మనం ఏమని చెప్పాము, డిగ్రీ ఏం చెప్పాము, డిగ్రీ 2 అన్నాం. సో డిగ్రీ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ 2. సో రూట్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఈ రూట్స్ మనం ఏమనుకుంటామంటే ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా మనకి ఎలాగైతే ఏబిసిడీలు ఆలు ఉన్నాయో అలాగే ఈ ఆల్ఫా బీటా అనేది కూడా మనకి అక్కడ మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం మనం. సో ఈ రూట్స్ ఏమంటామంటే ఒక రూట్ ఆల్ఫా అనుకుంటాం, ఇంకో రూట్ ని బీటా అనుకుంటాం. ఓకేనా, మనకు అలవాటు ఏవని. రైట్. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ లో సమ్ తీసుకుంటాం. సో రూట్స్ ఏమనుకున్నాం మనము, ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అనుకున్నాం. ఈ ఆల్ఫా బీటా అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనుకున్నాం. సో ఈ ఆల్ఫా బీటా యొక్క సమ్ అంటే టోటల్. సో సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూ ఏమవుతుందంటే -b/a. అంటే మనం ఇక్కడ రూట్స్ ఏ రూట్స్ తెలియకపోయినా, ఇఫ్ యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద రూట్స్, దాని సొల్యూషన్ కనిపెట్టకపోయినా కానీ ఈ యొక్క ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c చూసేసి దాన్ని బేస్ చేసుకొని సమ్ ఆఫ్ రూట్స్ మనము -b/aకి ఈక్వల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అనేది వస్తుంది. ఇది మనకి ఎగ్జామ్స్ లో ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ఇక్కడ b/aకి మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి, -b/a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకున్నప్పుడు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అనేది తీసుకోవాలి. సో ఇది ఎప్పుడు, ఇది మనకి రూట్స్ అనేవి ఏది తెలియకపోయినా కూడా దాని యొక్క సమ్ కానీ ప్రోడక్ట్ కానీ ఎలా కనుక్కోవాలి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ యూజ్ చేసి కనుక్కుంటాము. అర్థమైంది కదా? రైట్. డిస్క్రిమినెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్క్రిమినెంట్ ఏమిరా అంటే ఈ జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, దీంట్లో ఈ యొక్క b² - 4ac అనే వాల్యూని b² ఇంతకుముందు మనం సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a అనుకున్నాం కదా. సో b² - 4ac అనే వాల్యూని మనము డిస్క్రిమినెంట్ గా తీసుకోవాలి. ఈ యొక్క b² - 4ac మనం ఏం తీసుకుంటాము, డిస్క్రిమినెంట్ గా తీసుకుంటాం. ఎందుకు ఇది డిస్క్రిమినెంట్ అని చెప్తున్నామంటే ఈ వాల్యూని ఆధారంగా చేసుకొని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనము రూట్స్ అనేవి ఎలాంటివో, అంటే రూట్స్ తెలియకపోయినా కానీ వాటి నేచర్ అంటే అవి రూట్స్ అనేవి ఏ నెంబర్స్ అయి ఉంటాయి అని మనం గెస్ చేయొచ్చు. కాబట్టి దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. అంటే రూట్స్ ని మనకి విచక్షణ అంటే ఎలాంటిదో గెస్ చేయడానికి ఉపయోగపడతాం. కాబట్టి ఈ యొక్క b² - 4ac మనం డిస్క్రిమినెంట్ అని అంటాం. సో ఈ డిస్క్రిమినెంట్ అంటే ఈ యొక్క b² - 4ac వాల్యూ
ఓకేనా. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0 అంటే లెస్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంది? ఈ లెస్ దాన్ 0 అంటే ఏంది? నెగిటివ్ ఉంటే, ఈ బి స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ ఉంటే, లెస్ దాన్ 0 ఉంటే మనకి నో రియల్ రూట్స్ అనేవి లేవు అని చెప్తాము. అర్థమవుతుందా? డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది నెగిటివ్ నెంబర్ వస్తే, బి స్క్వేర్ మైనస్ 4ac అంటే బి స్క్వేర్ అనేది ఈ బి స్క్వేర్ అనేది 4ac కంటే తక్కువ ఉంటే, బి స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ వస్తే, ఈ వాల్యూ డిస్క్రిమినెంట్ వాల్యూ నెగిటివ్ వస్తే రియల్ రూట్స్ ఉండవు, నో రియల్ రూట్స్ అని రాస్తాము. ఇప్పుడు డిస్క్రిమినెంట్ 0 అయింది అనుకోండి, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ac అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఇజ్ ఈక్వల్ టు 2a. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 2a అయితే, ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 2a అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. సో నెగిటివ్ అయితే రియల్ రూట్స్ ఉండవు, నెగిటివ్ కాకుండా 0 ఉంటే రియల్ రూట్స్ ఉంటాయి, రెండు ఈక్వల్గా ఉంటాయి. అదే గ్రేటర్ దాన్ 0 ఉంటే అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అనేది పాజిటివ్గా ఉంటే, అంటే ప్లస్లో వస్తే మైనస్ రాకుండా, సో 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. డిస్టింక్ట్స్ అంటే మీనింగ్ ఏంది? వేరుగా ఉంటాయి, అంటే అన్ఈక్వల్. సో ఈక్వల్ టు 0 వస్తే ఈక్వల్, సో డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అప్పుడు ఈక్వల్ రూట్స్ వస్తాయి. అంటే మనకి రూట్స్ 2 కాబట్టి 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. సో ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. గ్రేటర్ దాన్ 0 ఉంటే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. లెస్ దాన్ 0 ఉంటే నో రియల్ రూట్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.